ఈరోజు ఉదయాన్నే సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అయింది. అదే పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ సానా జవేద్ అనే పాకిస్తానీ సినీ యాక్టర్తో వివాహం చేసుకున్న ఫోటో అది చూసి అదేంటి సానియా మిర్జా భర్త కదా అయినా అన్న చర్చలు మొదలయ్యాయి. అవును, నిజమే, షోయబ్ మాలిక్ సానియా మిర్జా ఒక సెలబ్రిటీ జంట. కానీ వారిద్దరూ తెగంపులు చేసుకున్నట్టు ఈ ఫోటో ద్వారా స్పష్టమవుతోంది. ఈ మధ్య సెలబ్రిటీల పెళ్ళిళ్ళు అన్నీ పెటాకులు అవుతున్నాయి. వివాహం అనేది ఒక పవిత్రమైన బంధం అనే స్థాయి నుంచి పుట్టుక్కున తెంచేసుకునే బంధం స్థాయికి దిగజారిపోయిందని ఈ ఫోటో ద్వారా మరోమారు రుజువైంది. దీనికి తాజా ఉదాహరణే టెన్నిస్ స్టార్ సానియా మిర్జా, క్రికెటర్ షోయబ్ మాలిక్ల వివాహ బంధం తెగిపోవడం. వాస్తవానికి షోయబ్ మాలిక్, సానియా మిర్జాలు విడాకులు తీసుకుంటారని, వారి వైవాహిక బంధం ఇబ్బందుల్లో ఉందని చాన్నాళ్ళ నుంచి ప్రచారం జరుగుతోంది. కానీ వాటిపై వారిద్దరూ ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు, బహిరంగంగా ప్రకటనలు చేయలేదు. కానీ ఈరోజు ఒకేసారి షోయబ్ మాలిక్ సానా జావేద్తో వివాహం చేసుకున్న ఫోటో సోషల్ మీడియాలో ఆయన ద్వారానే షేర్ చేసినట్టు వెల్లడవడంతో సానియా మిర్జా, షోయబ్లు ఇక వేర్వేరు మనుషులని, ఒకటి కాదని స్పష్టమైపోయింది. హైదరాబాద్కు చెందిన సానియా మిర్జా చిన్నతనం నుంచి టెన్నిస్ స్టార్గా ఎదిగింది. చిన్నతనంలోనే అనేక అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని అనేక ఛాంపియన్షిప్లు నెగ్గింది. డబుల్స్ విభాగంలో నెంబర్ 1 స్థాయిలో కూడా కొన్నాళ్ళు కొనసాగింది. 2008లో అలాగే షోయబ్ మాలిక్ పాకిస్తాన్ క్రికెట్లో అంతర్జాతీయ క్రికెటర్గా ఎదిగిన వ్యక్తి. కొన్నాళ్ళు పాకిస్తాన్ టీంకు కెప్టెన్గా కూడా పనిచేశారు. వీరిద్దరూ 2010లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు ఉన్నాడు. అయితే కొంతకాలంగా వీరిద్దరూ వేరువేరుగా ఉంటున్నారు. దాంతో వీరి వివాహ బంధం తెగిపోయిందని ప్రచారం జరిగినా దాన్ని నిర్ధారించలేదు. ఇన్నాళ్ళు ఒంటరిగానే వేరువేరుగా కొనసాగుతూ వచ్చారు. షోయబ్ మాలిక్ 2002లోనే ఒక వివాహం జరిగింది. ఆమెకు విడాకులు ఇచ్చి 2010లో సానియా మిర్జాను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు అతనికి ఇది 3వ వివాహం. షోయబ్ సనాల వివాహం గత ఏడాది ఆగస్టులోనే జరిగినట్లు తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఫోటో ద్వారానే ఆ విషయం బహిర్గతమైంది. దీనిపై ఇప్పటివరకు సానియా మిర్జా స్పందించకపోయినా గత 3-4 రోజుల క్రితం ఆమె సోషల్ మీడియాలో చేసిన ఒక వ్యాఖ్య దీన్ని ధృవీకరిస్తుంది. ఆమె తమ వైవాహిక బంధం గురించి నర్మగర్భంగా మాట్లాడుతూ ప్రేమ, పెళ్లి కష్టమైనవని, అయితే విడాకులు దానికంటే కష్టమైనదని వ్యాఖ్యానించారు. దాంతోనే వారిద్దరూ విడాకులు ఖాయమని అప్పట్లోనే ధ్రువపడింది. ఇటీవల కాలంలో సెలబ్రిటీ జంటల వివాహాలు ఎంత వేగంగా చేసుకుంటున్నారో అంతే వేగంగా విడాకుల వరకు వెళ్తూ పెళ్లి బంధాన్ని అపహాస్యం చేస్తున్న ఉదంతాలు చాలానే ఉన్నాయి. తెలుగు చిత్రసీమలో ప్రముఖమైనదైన అక్కినేని కుటుంబం నుంచి నాగ చైతన్య, సమంత జంట విడాకులు తీసుకున్న వైనం ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. అదే కోణంలో సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య, తమిళ హీరో ధనుష్ల వివాహ బంధం కూడా ఇలాగే పెటాకులైంది. ఇక బాలీవుడ్కి వస్తే అలాగే తమిళ చిత్రసీమలో ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, నటుడు అయిన ప్రభుదేవ, రమాలతల వివాహ బంధం కూడా విడిపోయింది. నయనతారతో పెళ్లి చేసుకోవడం కోసం ప్రభుదేవ 2011లో రమాలతకు విడాకులు ఇచ్చారు. తర్వాత బాలీవుడ్కి వస్తే హృతిక్ రోషన్, సుసేనా ఖాన్, అమీర్ ఖాన్, రీనా దత్తా, సంజయ్ దత్, రియా పిళ్ళై, సంజయ్ కపూర్, కరిష్మా కపూర్, సైఫ్ అలీ ఖాన్, అమృత సింగ్, ఆదిత్య చోప్రా, పాయల్ ఖాన్ జంటలు గత దశాబ్ద కాలంలోనే పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం కూడా జరిగిపోయింది. పెళ్లి కంటే విడాకులకే ఎక్కువ ఖర్చు చేస్తూ ఈ సెలబ్రిటీల వివాహాలంటే చాలా ఆర్భాటంగా జరుగుతుంటాయి. తమ స్థాయిని తెలియజేసుకునేందుకు వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉంటారు. ఇప్పుడు వివాహ బంధం తెచ్చుకునే విడాకులకు కూడా దానికి మించి ఖర్చు చేస్తున్నారు. ప్రభుదేవ తన విడాకుల సందర్భంగా రమాలతకు 25 కోట్ల రూపాయలు భరణంగా సమర్పించుకుంటే, హృతిక్ రోషన్, సుసేనా ఖాన్కు 400 కోట్ల రూపాయలు భరణంగా సమర్పించుకున్నారు. తర్వాత అమీర్ ఖాన్ విడాకుల సమయంలో 2000 సంవత్సరంలోనే
10 కోట్ల రూపాయల భరణంగా ఇచ్చుకున్నారు. ఇక బడా పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ తన మాజీ భార్య కరిష్మా కపూర్కు, అలాగే అమృతా సింగ్ సైఫ్ అలీ ఖాన్ భారీ మొత్తంలోనే భరణంగా ముట్టజెప్పారని తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా కన్ఫర్మ్ అయిన సానియా షోయబ్ల విడాకుల ఖర్చు ఎంత అన్నది ఇంకా బయటపడలేదు. నమస్తే. ఇటువంటి ఆసక్తికరమైన వార్తా కథనాల కోసం వీక్షించండి సత్యం టీవీ ఛానల్ను. ఆదరించండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.